రాష్ట్రంలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పునఃసమీక్ష చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వం మీద విమర్శలు రోజురోజుకు పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదంటూ బీఆర్ఎస్ తేల్చి చెబుతోంది. తమ ఏ తప్పులైతే గతంలో జరిగాయో వాటన్నిటిని సమీక్షించుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్తామంటూ కూడా ధీమాగా చెప్తోంది. ఇంకా చాలా అంశాలనే మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు, అంటే గతంలో జరిగిన తప్పులన్నీ సమీక్షించుకొని చాలా ఓపెన్ గా నిర్ణయాలు తీసుకున్నారు పార్టీలో. ఈ నిర్ణయాలు అనేవి ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయని అంటారు రేపు? టీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు వాస్తవం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ తెలంగాణ రాష్ట్రమే ఉన్నది. ఒక ఊహించని భిన్నమైన ఫలితం వచ్చింది కాబట్టి దాంట్లో దాపరికమేం లేదు, వచ్చింది కాబట్టి ఎందుకు ఇది జరిగింది అన్నది ఒక అంతర్మదంలో భాగంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా అంత ఒక కమిటీ, సమీక్ష కమిటీ వేసి నిన్నటి వరకు ఈ నెల 3వ తేదీన మొదలుపెట్టి నిన్నటితోటి ముగింపుగా 17 పార్లమెంట్ల నియోజకవర్గాల సమావేశాలు, సమీక్షా సమావేశాలు స్వేచ్ఛగా నిర్భయంగా నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని చెప్పమని చెప్పేసి వాళ్ళ ఫస్ట్ స్పీచ్లోనే అడ్రస్ చేస్తున్నటువంటి కేటీఆర్ గారు మిగతా నాయకత్వం అంతా కూడా చెప్పింది. ఇవాళ మేము మాట్లాడటం కాదు, మేము మాట్లాడటం కోసం కాదు ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. ఎక్కడో ఇంత చిన్న పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటుని సరిదిద్దుకోవడం కోసం పార్టీని బలోపేతంగా ఇవాళ తెలంగాణని 14 ఏళ్ల పాటు కొట్లాడి తెచ్చినటువంటి పోరాటం త్యాగం చేసినటువంటి తెలంగాణని తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణ ద్రోహులకు అప్పజెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రమాదం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం కోసం మనం ఏం చేయాలన్నటువంటి దానికోసం అంతర్మదనం మొదలుపెట్టాం. దాంట్లో నేను 4 సమావేశాల్లో డే మొత్తంలో ఉన్నాను. నేను ఉదయం నుంచి దాదాపు కొన్ని సమావేశాలు అయితే సాయంత్రం 7-7:30 వరకు కూడా జరిగినాయి. మార్నింగ్ 11 గంటల నుంచి ఒక్కొక్క సమావేశంలో 40-50 మందితో కూడా స్వేచ్ఛగా క్రింది స్థాయి నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ నుంచి వచ్చి మాట్లాడింది. వాళ్ళల్లో వచ్చినటువంటి అభిప్రాయాల్ని అధికారికంగా అన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. మాట్లాడించలేనటువంటి వాళ్ళని కూడా దాదాపు ఒక 100-150 మంది ప్రతి సమావేశంలో ఇన్ రిటర్న్గా వాళ్ళ అభిప్రాయాలను కూడా, ఎందుకంటే అందరినీ దాదాపు ఒక్కో సమావేశానికి 700-800 మంది, కొన్ని నిన్ననైతే నల్గొండ సమావేశానికి దాదాపు 1000 మంది వచ్చారు. నిన్న లాస్ట్ 100% జరిగింది. మొత్తంగా ఈ జరిగినటువంటి హవర్స్ ఎంత అంటే దాదాపు 116 గంటలు. ఇంకా అర్థం చేసుకోండి ఎంతగా జరిగిందో. 116 గంటలు ఈ సమావేశం జరిగింది. దాంట్లో ప్రతి దగ్గర కనీసం 150-200 మంది యావరేజ్గా ఒక పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పిండ్రు. ఒకటి దాని నుంచి వచ్చినటువంటి బలమైన అభిప్రాయం ఏంటంటే, సరే మనం ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని సమర్థవంతంగా మనం ఎఫెక్టివ్గా మనం కౌంటర్ చేయలేకపోయినటువంటిది మొత్తం సర్వత్రా అందరితో వచ్చినటువంటి అభిప్రాయం. రెండవది, ఎందుకంటే ఇప్పుడు చెప్పడం కూడా ఎందుకంటే అడ్మిట్ చేసినాయి కాబట్టి, రెండవది ఒక పార్టీ సంస్థాగతంగా కొంత నిర్లక్ష్యం ఉంది అన్నది అందరితో వచ్చినటువంటి అభిప్రాయం. ఇప్పుడు పార్టీ నాయకత్వం అందుకో వాటన్నిటిని ఏం చేయాలన్న రిపేర్. ఇప్పుడు అందుకే కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు కానీ, హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు కానీ, సమీక్షకు నాయకత్వం ఇచ్చినటువంటి ఇద్దరు మాజీ స్పీకర్లు ఉన్నారు. మన శ్రీనివాస్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మధుసూనాచారి గారు ఉన్నారు, తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఇట్లా సమీక్ష కమిటీ ఒక నాయకత్వం వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే, ఇక్కడ మనం ఎక్కడో చిన్న పొరపాటుని సరిదిద్దుకోవడం కోసం ఇవాళ అందరినీ వచ్చింది, ఇవాళ అభిప్రాయాలు వచ్చినాయి. దానికి అనుగుణంగానే ఇప్పటి నుంచి మళ్ళీ దానికి ఇది ఎందుకు అంటే దాంట్లో ఓవరాల్గా వచ్చినటువంటి అభిప్రాయం మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా
బలోపేతం చేయటం అనేది ఒక బలంగా వచ్చినటువంటి అభిప్రాయం. దీని నుంచి ఇది ఎందుకు అంటే పార్టీ ఎప్పటికీ పార్టీ అనేది ప్రభుత్వమే కాదు, పార్టీ ప్రభుత్వాన్ని గైడ్ చేయడానికి కానీ ప్రభుత్వాన్ని ప్రజలకు తీసుకెళ్ళటానికి కానీ ఉపయోగపడుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కొంత ఈ ప్రమాదం జరిగింది, సమస్య వచ్చింది అనేది బలంగా వచ్చినటువంటి అభిప్రాయం. ఇది ఈ వచ్చినటువంటి అభిప్రాయాన్ని వచ్చినటువంటి సూచనలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రేపు భవిష్యత్తులో ఎప్పుడు కాదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే వెంటనే ఇట్లా వచ్చినటువంటి వాటిని పార్లమెంట్ ఎన్నికల్లోనే జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసము కార్యకర్తల్ని పార్టీని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తం చేసి వాళ్ళకు ఎవరి బాధ్యతలు వాళ్ళకు అప్పచెప్పడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఎందుకంటే ఎవ్వరు మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఒకటి నిరుత్సాహం లేదు, మాట్లాడినటువంటి వాళ్ళల్లో డిసప్పాయింట్మెంట్ లేదు, ఎక్కడ కూడా అధైర్యపడట్లేదు ఎవరు కూడా. ఎటువంటి పరిస్థితి అయినా రాని చూద్దాం, మీరు పొరపాటుని సరిదిద్దండి, పార్టీని సంస్థాగతం చేయండి అని చెప్పినారే తప్ప నిజంగా కూడా నేనైతే చూసినటువంటి 4 సమావేశాల్లో ఎక్కడో కొంత అధికారం పోయింది, 10 ఏళ్ళ తర్వాత కొంత కార్యకర్తలు పార్టీ అనేది ఉంటుంది అనుకున్నాను నేను కూడా. కానీ ఆ సమావేశంలో కూర్చున్న తర్వాత మాలాంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి డిసప్పాయింట్మెంట్ అనేది పోయింది. అంత బ్రహ్మాండంగా ధైర్యంగా ఉన్నారు, కొట్లాడదాం ఎటువంటి, ఎందుకంటే మన కొట్లాట కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, కొట్లాడదాం. దానికి ఇవాళ అందరం కూడా ఏంటంటే పార్టీ నిర్మాణం వీలైన త్వరగా నిర్మాణం చేయమని చెప్పేసి అభిప్రాయంలో వచ్చింది. ఆ నిర్మాణాన్ని చేసుకొని అందుకే వీలైనంత త్వరలోనే మళ్ళీ ఈ పార్లమెంటే కాకుండా అసెంబ్లీ స్థాయిలో కూడా అక్కడి నుంచే వచ్చింది. అసెంబ్లీ స్థాయిలోనే మళ్ళీ సమావేశం పెట్టండి. ఆ సమావేశాలు పెడితే గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎందుకంటే ఒక మండల 100%, ఎందుకంటే ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి తప్పు కాదు, పొరపాటు. ఆ పొరపాటును సరిదిద్దుకోవటం కోసము పార్టీ సంస్థాగతంగా ఇవాళ బ్రహ్మాండంగా అడ్వాన్స్గా వెళ్ళిపోతుంది. దాంతో మళ్ళీ పార్టీని అన్ని విధాలుగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సంసిద్ధులను చేయటం ద్వారా ఇవాళ వెంటనే వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అనుకోకూడదు. వీటన్నిటిని అల్టిమేట్గా ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఒక టాస్క్ విసిరింది. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు నుంచి సంవత్సర కాలం నుంచి ఎన్నికల సందర్భంలో ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడటంతో పాటు మాట్లాడడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు నాయకత్వం సరే అధికారంలోకి వచ్చినాక కూడా ఏంటంటే కనీసం ఇచ్చినటువంటి హామీలో ప్రజలకు ఏం చేయాలి, కొత్త ప్రభుత్వంగా వాళ్ళు ఇచ్చినటువంటిది వాళ్ళ మార్క్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి కేవలం ఏంటంటే ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకా బదనాం చేయడం ద్వారా, గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బదనాం చేయడం ద్వారానే పూటగడి పెట్టేటువంటిది, డైవర్ట్ చేసేటటువంటి దిక్కుమల్ల టాక్టిక్స్ పోతుంది. తప్పనిసరిగా ఫేస్ చేసే పద్ధతి ఇవాళ ఫేస్ చేసి దాన్ని ఏం జరిగింది ఏంటనేది కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు తెలంగాణకు టీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష కేసీఆర్ గారే ఎప్పటికైనా అన్నట్టుది ఇవాళ చేయబోతుంది. రైట్ జంగే గారు, అంటే ఒకవైపు బీఆర్ఎస్ చాలా అప్రమత్తంగా ఉంది, చాలా క్లారిటీగా ఉంది, చిన్న విషయాలు మీద దృష్టి సారించింది, వీటన్నిటిని కరెక్షన్ చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు ప్రజలు చూస్తుంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. అంటే ఈ అప్రమత్తత, ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిని కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటిదాకా పెద్దలు పార్టీ నాయకులు రవికుమార్ గారు చెప్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితికి కారణం ఎవరు అని ఉన్నత స్థాయిలో కాకుండా అడుగడుగున గ్రామ స్థాయి లెవెల్లో కూడా కార్యకర్తల్ని పిలిపించుకొని పార్టీ ఆఫీస్కు పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో రోజుకు ఒక 1000 మంది కానీ 700 మంది ఒక్కొక్క పార్లమెంట్ నుంచి పిలిపించి వారి యొక్క అభిప్రాయాలను సేకరించి నిజంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది అంటే కాంగ్రెస్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఆల్రెడీ ఐసీయూలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక 2 నెలల ముందు ఉన్నటువంటి పార్టీ ఇంత వేగంగా పుంజుకోవడానికి జరిగిన పరిణామాలు ఏంది, మా తప్పులేంది అని చెప్పేసి కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు అదేవిధంగా మిగతా ఇన్ఛార్జీలు అందరూ కూడా కూర్చొని వాళ్ళలో మనలో ఉన్నటువంటి లోపాలు ఏంది అని చెప్పేసి గుర్తెరిగి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవడము నిజంగా ఒక మంచి శుభ పరిణామంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి
అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలలోకి మనము ఇంటింటికి తీసుకెళ్ళలేకపోయినాము అని చెప్పేసి కూడా ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే చేస్తున్నటువంటి పని చేశారు కానీ అక్కడ చెప్పుకోవడానికి మాత్రము ముందుండలేకపోయారు. సో అక్కడ ఫెయిల్ అయినాము అని చెప్పేసి ఇప్పుడాక రవికుమార్ గారు కూడా కొన్ని మీటింగ్లలో జరిగింది. అంటే ప్రజలకు మంచి చేశాము కానీ చెప్పక వాళ్ళు ఎక్కడైతే గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో ఉచిత విద్యుత్ 24 గంటలు ఇవ్వట్లేదని చెప్పేసి, మాకు ఇక్కడ కొన్ని గ్రామాలకు నీళ్లు రావట్లేదని, ఇలా పలు రకాలుగా అబద్ధాలను వాట్సాప్ యూనివర్సిటీల ఎట్లయితే చేస్తారో ఆ విధంగా గోబల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టలేని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కొందరు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో నిజంగా కూడా ఉద్యమకాలంలో ఎంతోమంది ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కొందరు అక్కడక్కడ అనడము, అంటే వారు కూడా ఏంటంటే నిజమే కదా అనే ఒక ఆలోచన విధానంతో వెనుకబడిపోయినాము. కానీ ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరగదు. అంటే పార్టీ అయితే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి ఒకవైపు ఆలోచిస్తూ పార్టీని పట్టించుకోలేదు కనుకనే ఈరోజు ఈ పరిణామం జరిగిందని చెప్పేసి మనోగతంగా అక్కడ జరుగుతుంది. కావున ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలంటే ఎక్కడ కూడా ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు ఇంకా బాగా చేయాలి, తెలంగాణ వచ్చింది సాధించుకున్నాము, దీన్ని నిజంగా కూడా బంగారు తెలంగాణగా దిద్దుకోవాలని ఒక ఆలోచన విధానంతో, ఒక కేసీఆర్ గారి విజన్తో, ప్రజలకు మనం ఇంకా చేయాలని ఒక తపనతోని వెనుక ఉన్నటువంటి కార్యకర్తలకు సరే మన వాళ్ళే కదా మనమే కదా అనే ఒక ఆలోచనతో ముందు చూపుతూ పోవడం వల్ల కార్యకర్తలు ఒక నిరాశ నిస్పృహ ఏర్పడిందని చెప్పేసి మనము చెప్పకనే చెప్పవచ్చు. ఎందుకంటే అది వాస్తవం కూడా. ఎందుకంటే ప్రజలను పట్టించుకుంటూ తన పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు కొంత నెగ్లిజెన్సీ చేస్తే చేయొచ్చు నాయకత్వం, కానీ అలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది కనుక రేపు భవిష్యత్తులో వాళ్ళే కథానాయకులుగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే ఒక కార్యకర్త నిజంగా కూడా పార్టీకి బలం, కార్యకర్త లేని పార్టీ ఏది కూడా ముందుండదు. కార్యకర్తలకు ముందుండేవాడు నాయకుడు కాదు. కార్యకర్తలు చాలామంది కొన్ని పార్టీలలో ఎంతసేపు ఏమంటారంటే కార్యకర్తలు మా వెనుక ఉన్నారు అని చెప్పుకుంటారు నాయకులు. కానీ కేసీఆర్ గారు పదే పదే చెప్పేది అంటే ఉద్యమకారులైనా ఉద్యమమైనా నాయకులైనా కానీ మీరుంటే మీ ముందు నేను ఉంటాను, మీకు ఏది జరిగినా నేను ఆదుకుంటాను అని చెప్పేసి చెప్పగానే ఎన్నో కేసులో కానీ ఎన్నో ఉద్యమాలలో కానీ మనం సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ పరిస్థితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారికి పదవుల పంపకాలలో కానివ్వండి, లేదంటే వారికి ఇచ్చేటువంటి వాల్యూస్ అంటే ఎక్కడైతే టైం ఇవ్వలేదు అని చెప్పేసి కొందరు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఒకరు ఎమ్మెల్యే గారు మాకు టైం ఇవ్వలేదని జిల్లా వాళ్ళ నాయకులు మాకు టైం లేదని మండల వాళ్ళు మాకు టైం లేదని గ్రామ శాఖ వాళ్ళు, ఇలా ఒకరి మీద ఒకరు నెపం వేస్తూ తన మీద ఉన్నటువంటి బాధ్యతను అవతల మీద పెట్టడానికి ప్రయత్నం చేశారు. దానివల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైంది తప్ప నిజంగా కూడా కాంగ్రెస్ మీద ప్రేమ ఉందో లేకపోతే నాయకుల మీద నమ్మకంతోనో వాళ్ళు చేసినట్టు ప్రజలు చేసినట్టు కనిపించట్లేదు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో 6 గ్యారంటీలు అని చెప్పడము, 414 హామీలు, మొత్తం కలిపితే 420 హామీలుగా ఇచ్చినటువంటి ఒక బుక్లెట్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పటికీ కూడా 100 రోజుల గడువు పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కనీసము ఒక 5-6 చేసినటువంటి చరిత్ర కూడా లేదు. అది రేపు రాబోయే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ మార్చి ఏప్రిల్ అంటున్నారు. కాకపోతే అప్పటి వరకు ఆ 100 రోజులు అదొక చెప్పేసి అడ్డం పెట్టేసి దాన్ని కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి పదే కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల కేంద్రంగా, ప్రజా ప్రయోజనాల కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తుంది, యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. రవి గారు, ప్రజలు అనేక అంశాలను గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలకు సంబంధించి, కరెంటు బిల్లులకు సంబంధించి కావచ్చు, ధరణిని బంగాళాఖాతం కలుపుతామని చెప్పింది. ఇప్పుడు పేరు మార్పు తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కేఆర్ఎంకి సంబంధించి డిసిషన్ని ఏం చేయాలని మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటినీ అంటే ఒక ప్లానింగ్ లేకుండా పోవడము, అధికారంలోకి వస్తామని నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించకుండా నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చిందేనంటారా? 100కి 100 పాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఏ స్థాయికైనా వాళ్ళు దిగి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో. ఏ ఒక్క విషయం తీసుకున్నా కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే, ఫస్ట్ పచ్చి అబద్ధాలు. ఒక ఉద్యోగం భర్తీ చేయలేదని చెప్పి 163,000 ఉద్యోగాలు భర్తీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేనట్టుగా 163,000 ఉద్యోగాల్ని ఈ 10 ఏళ్లలో భర్తీ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఈస్ తెలంగాణ. అదే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో భర్తీ చేసింది ఏంటంటే 29,000 ఉద్యోగాలు. 10 ఏళ్ల కాలంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు 29,000. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి 10,000 చిల్లర, 11,000 అనుకోండి. కానీ అదే టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో 14 నుంచి 23 వరకు 162,000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. నోటిఫికేషన్లు వేయటం కాదు, నోటిఫికేషన్లు వేసింది 2,04,000 ఉద్యోగాలు. ఇంకా గుర్తించింది 2,32,000 ఉద్యోగాలు.
ఇంకా అంటే ఇంకొక 20,000 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెయ్యాలి. ఆల్రెడీ ఆర్థిక శాఖ పర్మిషన్ ఇచ్చింది అవి. కానీ ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు, ఒక ఉద్యోగం భర్తీ చేయలేదని నోటికి వచ్చినట్టు అబద్ధం చేసింది. దాన్ని తప్పు తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ నాయకత్వం అట్లాగే ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి ఒక్క రేషన్ కార్డు వేయలేదని చెప్పేసి అబద్ధం చెప్పింది. ఇవాళ 6.5 లక్షల ఉద్యోగాలు గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రతి సంవత్సరం ఒక్క 20-21 కరోనా పీరియడ్లో 2 సంవత్సరాలు తప్ప ప్రతి సంవత్సరం రేషన్ కార్డులు ఇచ్చింది. 6.5 లక్షలు గడిచిన 10 ఏళ్ల కాలంలో. వాస్తవం కదా. కానీ ఇది విడమర్చి చెప్పడంలో వాళ్ళు చేసిన అబద్ధాన్ని చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని అడ్డుకోవటంలో టీఆర్ఎస్ నాయకత్వం కానీ ఇక్కడి నుంచి చేయలేకపోయింది. ఇంకా నేను ఎందుకంటే ప్రధానంగా ఎక్కడ చేసిందని చెప్తున్నాను, పెన్షనర్స్ ఒక్కరికి పెన్షన్లు ఇవ్వలేదని. సింపుల్ కదండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాటికల్లా ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ ఎంత, ఇవాళ పెన్షనర్స్ ఎంత? ఆ రోజు 24-25 లక్షల మంది పెన్షనర్స్, ఈరోజు 46 లక్షల మంది, అంటే దాదాపు అదనంగా 16-17 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చినటువంటి కొత్తగా అదనంగా పెన్షన్ పెంచడం కాదు ఇచ్చినటువంటిది. ఇట్లా ప్రతి రంగంలో చెప్పుకుంటా పోతుంటే విష ప్రచారాన్ని చేసిండ్రు. తెలంగాణ ఉద్యమకారులని అస్సలు పట్టించుకోలేదు, ఏమి చేయలేదు త్యాగాలు అని చెప్పేసి వాళ్ళు కొందరిని వాడుకుంటున్నారు. కొందరు సరే వాళ్ళ ఏమైనా కావచ్చు. ఇవాళ 540 తెలంగాణ వచ్చిన వెంటనే మొట్టమొదటి 1-2 నెలల్లోనే 540 మంది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసినటువంటి కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఆ కుటుంబానికి ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంటి వసతి చేయడం జరిగింది. ఇది వాస్తవం కదా. కానీ ఒక్క ఉద్యమకాడి త్యాగాల పునాదుల మీద వీళ్ళకి వాళ్ళ చావులకు కారణమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళ 1200 మంది చావులకు కారణమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ త్యాగాల పునాదుల మీద ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి వాటిని ఎదుర్కోవటంలో తిప్పికొట్టడంలో ఎక్కడో చిన్న నిర్లక్ష్యం జరిగింది, పొరపాటు జరిగింది. ఆ కారణంగా ఇవాళ ఏమైందంటే ఆ తప్పుడు ఆ విష ప్రచారాల్ని మళ్ళీ ఇప్పటికి అదే పద్ధతుల్లో కొనసాగించాలని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కూడా ఆ పార్టీ నాయకత్వం ఆ విష ప్రచారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నది. 6 గ్యారంటీలు 420 మొత్తంగా వాళ్ళు వేరియస్ సందర్భాల్లో వేరు సందర్భాల్లో మేనిఫెస్టో ప్రకారం మేనిఫెస్టో కానీ ఇంకా యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషను, ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, మైనారిటీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ల పేర్ల మీద రకరకాల సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తంగా 420 హామీలు. ఆ 420 హామీలలో ఇప్పటికీ ఏదో ఆర్థికపరమైనటువంటి తక్షణం మిగిలినటువంటి మహిళలకు ఉచిత బస్సు అనేది ఒక్కటి మొదలుపెట్టి ఇవాళ రాష్ట్రంలో మహిళల ప్రయాణాన్ని భద్రత లేకుండా అగౌరవంగా వాళ్ళు మధ్య ఎందుకంటే మనం మాట్లాడటం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు మధ్యన చిన్న దానికి పంచాయతీ పెట్టినట్టుగా వాళ్ళ మధ్యన భద్రత లేని గౌరవం లేని ప్రయాణం మహిళలు చేసేటట్టు దుస్థితిని తీసుకొచ్చారు. ఇవాళ చేయాల్సినటువంటిది ఏంటిది ఏం చెప్పినారు హామీలలో? ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఇవాళనే పోయి బ్యాంకులకు పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, అప్పు తెచ్చుకోండి, వ్యవసాయ రుణాల్ని. రేపు మేము అధికారంలోకి వస్తున్నాం, డిసెంబర్ 3వ తారీఖు ప్రభుత్వం మారుతున్నది, 9వ తారీఖు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆ రోజే మొట్టమొదటి సంతకం చేస్తామని చెప్పేసి చెప్పింది. ఇది అబద్ధమా? వాళ్ళు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏమైంది? ఏ ఒక్కటి. అట్లాగే ప్రతి ఇంటికి పేద ఇంటికి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్ల ఫ్రీ పవర్ అన్నారు. దానికి సంబంధించింది ఇప్పుడే ఎందుకు చేయట్లే? అది అట్లా ప్రతి మహిళలకు పేద మహిళలకు ప్రతి మహిళకు గృహిణికి 2,500 రూపాయల నెలకు ఆర్థిక సాయం అన్నారు. మిగతా ఇంకా మొత్తం జరిగినటువంటి ఏ ఒక్కటి కూడా కనీసం చేయకుండా వాటిని కాలయాపన చేయడం కోసం డైవర్ట్ చేయడం, కేవలం ఏంటంటే అధికారంలోకి రావటం కోసం నోటుకొచ్చిన అబద్ధం మాట్లాడిండ్రు, అలివి కాని హామీలని ఇచ్చిండ్రు. ఎస్ బరాబరి అలా మాట ఇచ్చిండ్రు, చేసిండ్రు. కానీ ఇవాళ అవి చేయకుండా ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇంకా వాళ్ళ అధికారంలో రావటానికి ఎటువంటి అయితే విష ప్రచారాన్ని గోబెల్స్ ప్రచారాన్ని చేసిండ్రో అధికారంలోకి వచ్చినాక కూడా నోటికి వచ్చినట్టుగా అది అని ఇది అని ఆ పేరు మీద ఈ పేరు మీద
ఎంతసేపు కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం ఒకటి. రెండవది, ఇప్పటికే ఈ 10 ఏళ్ల కాలంలో ఎవడు ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకోకపోయినా దేశంలో తెలంగాణ గర్వపడే స్థాయికి తీసుకొచ్చినటువంటిది అన్ని రంగాల్లో ఇవాళ 10 ఏళ్ళలో తీసుకొచ్చింది. దాన్ని డిగ్రేడ్ చేసేటటువంటి వెధవ పనికి ఇవాళ శ్రీకారం చుట్టూ వెధవ పని చేస్తున్నారు. దాన్ని ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం తన్లాడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళం వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ఎవ్వడం ఊరుకుంది. ఇవాళ ఎవరం ఊరుకోం. బరాబర్ దానికి మీరు ఏ హామీలైతే ఇచ్చిండ్రో, ఏవైతే ప్రజలకు తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిందో వాటన్నిటినీ అమలయ్యేటట్టుగా వాటి అమలు చేసేందుకు ఖచ్చితంగా మీరే నిజంగా కూడా కేసీఆర్ గారు కానీ మా పార్టీ నాయకత్వం కానీ చలో ఇప్పుడే అధికారం మార్పింది వద్దు ఇప్పుడే వద్దు, మనం కొంచెం ప్రజల్ని, ఎందుకంటే ప్రజలు కొంత మనకి ఇచ్చినటువంటి తీర్పుని కొంత సమయం పాటిద్దాం మనం కూడా. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇష్టానుసారంగా కవ్వించేటట్టుగా, అగౌరవపరిచేటట్టుగా ఒకవైపు కేసీఆర్ గారి తెలంగాణ కోసం పనిచేసినటువంటి, తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఒకటి. రెండవది, దేశం ముందు, ప్రపంచం ముందు తెలంగాణని తక్కువ చేసి డిగ్రేడ్ చేసేటటువంటి తెలంగాణ వైభవాన్ని, ఈ 10 ఏళ్లలో తెలంగాణ సాధించినటువంటి ప్రైడ్, తెలంగాణ గర్వపడే విధంగా ఉన్నటువంటి విషయాన్ని తక్కువ చేసి తెలంగాణ అంటే ఏదో, తెలంగాణ నాయకత్వం అంటే ఏదో ఒక అవినీతి నాయకత్వము, తెలంగాణ అంటే చేతగానటువంటి వాళ్ళు, తెలంగాణ అంటే ఏదో ఇంకా 1,000,000 బలహీనటువంటి వాడు అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనలతోటి వాళ్ళ సమాజం ముందు చిత్రీకరించేటటువంటి దాన్ని ఎవ్వరం ఊరుకునే సమస్య లేదు. అందుకోసం ఇవాళ తిప్పికొట్టేటట్టుగా ఇవాళ కార్యాచరణతోటి బరాబరుగా పోతున్నాం. దానికి వాళ్ళు సిద్ధపడాల్సింది. బీఆర్ఎస్ పార్టీ సమయం ఇచ్చి చూద్దాం, ముందుగానే మాట అనడం ఎందుకు అన్నట్టుగా వేచి చూసే ధోరణి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. డే 1 నుంచి వాళ్ళు ఇచ్చిన మాట మీద వాళ్ళే నిలబడలేని పరిస్థితి. ఈ బీఆర్ఎస్ నిర్ణయాలని, గత ప్రభుత్వ నిర్ణయాలని తప్పుబట్టి ఇది చేస్తాం అది చేస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వమే క్వశ్చన్ మార్క్లో పడే పరిస్థితిని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నవంబర్ 10వ తారీఖు 2023 సీతాఫల్ మండి కానీ లేదంటే పాలకుర్తి నియోజకవర్గాల్లో ప్రచార సభలో పాల్గొన్నప్పుడు 200 యూనిట్ల కరెంటు మీకు డిసెంబర్లో వచ్చినప్పటికీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాం, మీరు కరెంటు బిల్లులు కట్టకండి, సోనియా గాంధీ గారు కడతారు అని చెప్పడం జరిగింది. మరి డిసెంబర్ పోయింది, జనవరి కూడా దాదాపు అయిపోవచ్చింది. ఆల్రెడీ కరెంటు బిల్లులు కూడా ఇంటింటికి చేరినాయి. కానీ జనాలు ఇప్పుడు మేము మీరు ఇచ్చినటువంటి హామీలకు ఇంతవరకు ఎలాంటి హామీ లేదు, మరి మేము అట్లనే పెండింగ్ పెట్టాం, వాళ్ళు వచ్చి కరెంటు బిల్లులు కట్ చేస్తున్నారు అని చెప్పి ధర్నాలు కూడా ఈరోజు పేపర్లో చూడడం జరిగింది మనం కొన్ని చోట్ల. అంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ ఇచ్చిన హామీలు కానీ మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్స్ అని చెప్పుకుంటూ వచ్చారో వారి ఇంటికి ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే ఇస్తాము కుటుంబంలో అని చెప్పడం జరిగింది. కానీ అది కూడా తుంగలో దొక్కారు. కానీ రేపు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను కూడా గ్యారంటీ లేకుండా పోతుంది. అదేవిధంగా మీరు మహిళలు ఇంతకుముందు పెద్దలు ఏదైతే చెప్పారో ఉచిత బస్ ప్రయాణం అని చెప్పారు, అది సంతోషకరమైనప్పటికీ కూడా దాదాపు 4,56,000 కుటుంబాలు, ఆటో వాళ్ళ యొక్క పరిస్థితి ఈరోజు రోడ్డు మీద ధర్నాలు, రాస్తారోకోలు చేయడము. వారి ఆటో వాళ్ళల్లో చూసినట్లయితే మనం ఇలా లేక వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను మేము సరిదిద్దుతాము, మేము ఏదో చేస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా తీసుకోకపోవడం వల్ల చాలామంది ఆటో యూనియన్ వాళ్ళు కూడా ధర్నా చేయడం. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లను కూడా మీరు తీసుకున్నట్లయితే క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి కూడా మాకు లేవు, ఎందుకంటే ఓలో కానీ ఊబర్ కానీ వీళ్ళు 30% కమిషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మీరు గవర్నమెంట్ నుంచి ఒక సంస్థను పెట్టేసి ముందస్తు ప్రణాళిక లేదు, ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరికి నష్టం జరుగుతుంది, వారిని ఏ విధంగా మనము వాళ్ళకు సౌలత్ కల్పించాలి, వారి యొక్క కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అనే ఆలోచన లేకుండానే వారికి న్యాయం చేయాలని ఒక ఏదో ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం తాపత్రయపడినారే కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి, ఎవరికి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఆలోచన లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకున్నటువంటి ప్రణాళికను కనీసం ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే లేదు. కానీ ఇంతకుముందు ఏదైతే ఉపన్యాసాలు ఇచ్చారో ఇక్కడైతే మన కాంగ్రెస్ నాయకులను తీసుకున్నట్లయితే ప్రచారాలలో పాల్గొన్నట్లు, మీటింగ్లలో పాల్గొన్నట్లే అధికారం వచ్చిన తర్వాత కూడా అదే ధ్యాస, అదే మాటలు, అదే రెచ్చగొట్టే విధానము. అంటే ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన పనులను మర్చి ప్రతిపక్షం మీద విమర్శలు చేయడం. అంటే చెప్పుకోవడానికి మేము ఏమున్నాం, గతంలో ఆ ప్రభుత్వం అలా చేసింది,
కేసీఆర్ గారు అలా చేశారు, వాళ్ళ నిర్ణయాలు తప్పు అంటున్నారు. కానీ మీ నిర్ణయం ఏంది, మీరు చేస్తున్నది ఏంది, నిజంగా కూడా అంతకు మించి చేస్తారని చెప్పేసి ప్రజలను మిమ్మల్ని ఆశించి మిమ్మల్ని నమ్మి ఈరోజు మిమ్మల్ని ప్రభుత్వం మీద అధికారంలో కూర్చోబెడితే అధికారం మర్చి మీరు ఇంకా అహంకారంగా ఇట్లా లేదు ప్రతిపక్ష హోదాలనే ఉంటాము అన్నట్టు మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు. మనం మీరు చూసినట్లయితే మేము సీఎం రేవంత్ ఎవరైతే మన కేసీఆర్ గారు ఉన్నారో కేసీఆర్ గారు బయటకు వస్తే మేము బోన్లు వేస్తాము, బోన్లు వేస్తే ఉరితాళ్ళు తీస్తాం. అంటే ఏంది ఇది, ఎక్కడ పోతుంది, ఎక్కడ కూడా ఎవరికి మీరు ఏం విలువలు నేర్పిస్తున్నారు? మంత్రులకు కానీ మీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మీ కింద ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కానీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ప్రజలకు మేము ఈ రోజు నిజంగా కూడా మీరు ఆటో వాళ్ళు చనిపోతున్నారు, మేము చేస్తున్నాము, ఈ యొక్క జీవో తీసుకొచ్చినామని చెప్పడం. అదేవిధంగా మీరు ఇంకొక విషయం తీసుకున్నట్లయితే ఈ 55 జీవో అగ్రికల్చర్ యూనివర్సిటీ దాంట్లో స్టూడెంట్స్ ఆల్రెడీ ర్యాలీలు తీసి 14 రోజులు అవుతుంది. బాబు మాకు హైకోర్టు మా యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దాంట్లో 100 ఎకరాలు మీరు హైకోర్టుకి ఇవ్వడం వలన ఈరోజు వ్యవసాయం ఒక దండగా అనుకున్న పరిస్థితి నుండి తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయం ఒక పండుగలా కేసీఆర్ చేశారు. కానీ మీరు ఈరోజు ఒక రైతు బిడ్డ అని చెప్పుకొని వచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఈ పరిస్థితుల్లో మీరు వచ్చేసి 100 ఎకరాలు ఇస్తే మేము ఏదైతే అగ్రికల్చర్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7 ఉన్నప్పటికీ కూడా 7 యూనివర్సిటీలు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా మనం రాజేంద్ర నగర్ యూనివర్సిటీ తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి దాన్ని మీరు ఇలా తీసుకెళ్తే రేపు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇంకా 100 ఎకరాలు మీరు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీకు రైతు అన్నప్పుడు మీకు ఆల్రెడీ వారి యొక్క కష్టాలు ఏంది, పంట అన్నానే దేశానికి పంట పండించినటువంటి రైతులు అక్కడ స్టార్ట్ అవుతున్నారు. వారి యొక్క ఉత్పత్తి సాధించడం ఏ విధంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు. అక్కడ ఏ విధంగా చూసుకున్నా ఎక్కడా లేని విధంగా ఇంత షార్ట్ టైం లో ఇన్ని వ్యతిరేకత వచ్చింది అని ఒక చర్చ జరుగుతుంది. మరింత వివరంగా చర్చ అంటే నేను చెప్పడం ఏంటంటే మీరు రైతుల నుంచి తీసుకున్నట్లయితే రైతులకు ఇంతవరకు ఎక్కడ కూడా రైతు బంధు పడలేదు, ఉద్యోగాలకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు. అగ్రికల్చర్ ఉన్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థుల్లో అక్కడ ఆందోళన, అంటే విద్యార్థుల్లో ఆందోళన, రైతుల్లో ఆందోళన, ఆటో యూనియన్లో ఆందోళన, క్యాబ్లలో ఆందోళన, ప్రజల్లో మాకు కరెంటు బిల్లులు రాలేదని మహిళల్లో ఆందోళన. ఇట్లా ప్రతి వర్గం ఏ వర్గాన్ని కూడా మీరు తృప్తిపరిచినటువంటిది లేదు. హామీలకు మాత్రమే మీరు సరిపోతున్నారు తప్ప అమలు చేయడానికి మాత్రం ఇంకా మీరు ముందడుగేయట్లేదని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. గారు కేఆర్ఎంబికి సంబంధించిన నిర్ణయంని ఎట్లా చూస్తారంటే ఆదరబాదరాగా కేంద్రానికి అప్పచెప్తామని మళ్ళీ పునఃసమీక్షించుకునే ఆలోచనలో ఉండి కేంద్రానికి లేఖ రాయాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం. దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకి ఎటువంటి నష్టం జరుగుతుంది? ఇప్పుడు స్వేచ్ఛ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నదులకు సంబంధించినటువంటి వాటిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనేది ఒక కుట్ర జరుగుతున్నది. తెలంగాణ పోరాటమే నదీ జలాలకు సంబంధించిన నీళ్ళకు సంబంధించినది, ప్రధానంగా నీళ్లు. అందులో కృష్ణ, గోదావరి 2 జీవనదులు ఉంటుంది. ఈ జీవనదులకు సంబంధించిన ప్రాజెక్టులు వాటిని తీసుకోవాలి, ఎప్పటికప్పుడు పెత్తనం చెలాయించాలి వాళ్లకు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు, ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం అది. అటు కృష్ణాని ఇటు తెలంగాణకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టును డిస్ప్యూట్ చేసి గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ పూర్తి కాకుండా వాళ్ళ యథేచ్ఛగా గోదావరి నదీ జలాన్ని కృష్ణా జలాన్ని వాడుకున్నారు ఇంత 60 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు ఏంటంటే వచ్చిన వెంటనే ప్రతి చుక్కను ఉపయోగించుకునేటువంటి హక్కుగా వచ్చేటటువంటి ప్రతి చుక్కను ఉపయోగించుకొని అటు కృష్ణానది మీద గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు వాటిని పూర్తి చేయడం కోసం చేయాల్సినటువంటి అని చేసింది. దురదృష్టవశాత్తు మనకు అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ నాయకత్వం వల్ల ఏంటంటే అటు శ్రీశైలం ప్రాజెక్టు, అటు కృష్ణా మన మీద ఉన్నటువంటి 2 శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ 2 టెక్నికల్గా సరిహద్దుల్లో ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమంటే వీటికి కొంత డిస్ప్యూట్ ఉంటుంది. దాన్ని వాళ్ళ ఎంతసేపు ఆ రెండింటిని వాళ్ళ కేంద్రం ఆధీనంలో ఉంటే కేంద్ర ప్రభుత్వంలో కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ దానికి అనుసంధానంగా ఉన్నటువంటి 15 అవుట్లెట్స్ ఉన్నాయి. పవర్ ప్రాజెక్ట్స్ కానీ మిగతా 15 అవుట్లెట్స్ దానికి సంబంధించి వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం అంటే సింపుల్గా కృష్ణానదిని రాయలసీమ, ఆంధ్ర అంటే ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించడమే. అంటే తెలంగాణ శాశ్వతంగా, దక్షిణ తెలంగాణని శాశ్వతంగా ఎడారిగా మార్చడం కోసమే.
అంటే రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడేం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ఇంకొక చర్చ కూడా లేవనెత్తుతున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉనికిని కాపాడే విధంగా రక్షణ కవచంలో అనేక నిర్ణయాలు, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వాటిని కొనసాగిస్తూ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాటన్నిటిని బ్రేక్అవుట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు మీకు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఒకవైపు కాళేశ్వరం ఇవాళ సరే దాన్ని ఎందుకు దాన్ని అంత వివాదాస్పదంగా మారుస్తున్నారో వచ్చిన నెల రోజులు అనేది భవిష్యత్తులో అర్థమవుతుంది. తెలంగాణ సమాజానికి దాని గొప్పతనం ఏందో తెలిసే రోజు వస్తుంది. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల ఈ రెండు ఇవాళ ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఉన్నాయి. వాటిని ఆపడం కోసం చేసేటటువంటి ఈ కుటిల ప్రయత్నం ఇవాళ దక్షిణ తెలంగాణ, నల్లగొండ, మహబూబ్నగర్, రూరల్ రంగారెడ్డి ఇవి మేజర్గా నష్టపోయినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ 3 జిల్లాలు. వాటి ప్రయోజనాలకు ఉద్దేశించింది ఇవాళ పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల. వాటిని కేసీఆర్ గారు సత్వరం పూర్తి చేయడం కోసం చేయాల్సినటువంటి చేస్తున్న ఇప్పటికీ 60% 70% పూర్తి అయింది ఉంది. వాటిని అడ్డుకొని వాళ్ళ కృష్ణానదిని మొత్తం కూడా రాయలసీమకు, ఆంధ్రకు మలుపుపోవడం కోసమే, ప్రాజెక్టుని మొత్తం నదినే మలుపుకోవడం కోసం, తరలించకపోవడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఇది ఇవాళ వీళ్ళు సహకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ పార్టీలో ఇవాళ ఆ పార్టీలో నాయకత్వం వహించి చేస్తున్నటువంటి వాళ్ళు 2014 వరకు ఎవరికి ప్రయోజనాల కోసం పనిచేస్తుండ్రో తెలుసు అందరికీ. నిన్న మొన్నటి వరకు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుండ్రో తెలుసు. రేపు మేము రైతులము, ఇంకోటి రైతు వాళ్ళు అవన్నీ నిన్ననే చెప్పుకోవచ్చు. బరాబర్గా వాళ్ళు చేస్తున్నటువంటి పని అంటే కేంద్రానికి చేతిలో పోతే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకోకుండా కొట్లాడతాం, ప్రజల్ని సిద్ధం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినటువంటి కృష్ణా ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మళ్ళీ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. 14Fకి వ్యతిరేకంగా ఏ విధంగానైతే తెలంగాణ సమాజాన్ని మొత్తం లేపి వాళ్ళ తెలంగాణ వైపు తీసుకుపోయినామో వాళ్ళ కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇంకా ఏదైనా కూడా కనుక చేస్తామంటే వాళ్ళ ఏదో మీ రాజకీయాల కోసమో మీ స్వార్థ ప్రయోజనాల కోసమో తెలంగాణ మొత్తం దక్షిణ తెలంగాణ ఎడారిగా చేసి రాయలసీమకు, తెలంగాణ, ఆంధ్రకు ఈ ప్రాజెక్ట్ గోదావరి నదిని తరలించకపోయేటటువంటి కుట్రపూరితంగా దాన్ని వెనుకున్నటువంటి కుట్ర అది చేస్తామంటే ఊరుకునే లేదు. బరాబర్గా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించింది బరాబర్గా కొట్లాడి పోరాటం చేసి దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో అది జరగకుండానే చేస్తాం. రైట్ జంగయ్య గారు, అంటే హామీల అమలుకు 100 రోజులు వెయిట్ చేసినా కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ కాలం వ్యవధిలోనే ఆల్రెడీ ఏదైతే గత ప్రభుత్వం చేసిందో వాటి మార్కును తప్పించి సొంత మార్కుని పెట్టాలని ఒక ఆలోచనతో వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ మంచి పనులని మెచ్చుకోకపోగా ఉన్నటువంటి వాళ్ళని ఏదో చేయాలని చెప్పేసి ఇప్పటిదాకా మనం ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కానీ అదేవిధంగా ప్రాజెక్టులు ఏదైతే 15 ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టినట్లయితే నిజంగా కూడా తెలంగాణ జుట్టుని తీసుకొని పోయి వారి చేతిలో పెట్టినట్టు అవుతుంది. అంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారం కోసం ఎవరైతే సపోర్ట్ తీసుకున్నారో వారికి తిరిగి గిఫ్ట్గా ఇవ్వడానికి అని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి సపోర్ట్గా వీళ్ళు ఇవ్వడము, అంటే మమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన సందర్భంలో ఏదైతే సపోర్ట్ చేసారో వారికి మేము కూడా ఏదో ఒకటి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో వారు చెప్తున్నట్టుంది కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్. అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏర్పడింది తెలంగాణ నీళ్ళ కోసం, నిధుల కోసం అనే ఒక కాన్సెప్ట్ మనకు తెలుసు. కానీ వాటిని కూడా తుంగలో తొక్కుతూ అంటే 10 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయింది, ఇంకేదో అయిపోయింది, ఇంకా మర్చిపోయారు జనాలు అనుకుంటున్నారు. కానీ నిజంగా కూడా అన్యాయం జరిగినట్లయితే మళ్ళీ తిరిగి పోరాటం చేయడానికి ఎంతోమంది ఉద్యమకారులు ఇంతకుముందు రెట్టింపు ఉత్సాహంతో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, అనుకోని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క గుండెల్లో మాత్రం ఇప్పటికీ నిలబడి ఉన్నదని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. రేపు భవిష్యత్తులో కూడా పెద్దలు అన్నట్లు తెలంగాణకు ఏ చిన్న హాని జరిగినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కటైనందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయము నిజంగా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ప్రజల యొక్క ఇబ్బందులు పెట్టాలి, లేకపోతే ప్రజలకు ఏదో జరిగిపోకూడదు అనే ఒక ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరించినట్లయితే ఆల్రెడీ మీ ప్రతిపక్షాలు కానీ లేదంటే ప్రజలు కూడా తిరగబడేటువంటి సమయం ఆసన్నమవుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు కదా. రైట్, ఏదేమైనా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రతి అంశంలో సమస్యలు ఎదురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే విధంగా ఉంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న పల్లెరేవు గారికి ధన్యవాదాలు, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.